నమస్కారం పిల్లలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సరే, మీకు ఒక చక్కని కథ చెప్పనా? ఏం కథ అంటే తెలివైన పావురం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ఇంకా లైక్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇక కథలోనికి వెళితే ఒక చక్కని నీతి కథ. తెలివైన పావురం. ఒకసారి అడవిలో చాలా పావురాలు ఉండేవి. ఒకరోజు అవన్నీ ఆహారం కోసం వెతుకుతూ ఒక పొలానికి చేరుకున్నాయి. అక్కడ వేటగాడు బోనులో గింజలు వేసి దాక్కున్నాడు. ఆకలితో ఉన్న పావురాలు గుంపుగా అక్కడికి వచ్చాయి. ఆహా, ఎంత రుచికరమైన గింజలు అని అనుకొని లోపలికి దిగాయి. కానీ ఒక్కసారిగా వల మూసుకుపోయింది. అన్నీ చిక్కుకున్నాయి. పావురాలు అల్లాడుతూ బయటపడటానికి ప్రయత్నించాయి, కానీ వల గట్టిగా ఉంది. అప్పుడు వాటి నాయకుడు అన్నాడు, మనమంతా ఒక్కటిగా రెక్కలు కొడితే ఈ వలతో సహా మనం ఎగరగలము. అన్నీ ఏకమై ప్రయత్నించాయి. వలతో సహా ఆకాశంలో ఎగిరాయి. దగ్గరలో ఉన్న ఒక ఎలుక వాటికి స్నేహితుడు. పావురాలు దాని దగ్గరకు చేరుకున్నాయి. ఆ ఎలుక తన పదునైన పళ్ళతో వల కత్తిరించి వాటిని విడిపించింది. పావురాలు ఆనందంగా ఆకాశంలోకి ఎగురుతూ స్నేహానికి, ఐక్యతకు నమస్కరించాయి. నీతి ఏమిటంటే, కలిసిమెలిసి ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయిస్తారు.